హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రన్నింగ్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఐబీపీఎస్కి సంబంధించిన ఆర్ఆర్బీలో మనకి తెలుసు 9,995 పోస్టులు అయితే పడడం అయితే జరిగింది. ఇందులో ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ అండ్ ఆఫీసర్ స్కేల్స్ 1, 2, 3 దీనికి సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే మనకు ఎట్లా ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి అనేది క్లియర్గా ఈ వీడియో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్గా చూడండి ఫ్రెండ్స్. అప్పుడు మాత్రం మీకు అర్థమవుతుంది. డౌట్స్ ఏమన్నా చూద్దా కామెంట్లో అడగండి, నేను ఖచ్చితంగా కామెంట్కి రిప్లై ఇస్తాను. అండ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్కి సంబంధించిన లింక్ వేరే ఉంటుంది, అండ్ ఆఫీసర్ స్కేల్కి సంబంధించిన 1, 2, 3కి సంబంధించిన అప్లికేషన్ లింక్ అనేది వేరే ఉంటుంది. ఇది మీరు గమనించాలి. ఈ రెండింటికి సంబంధించిన లింకులు అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. అంతేకాకుండా ఈ ఇంపార్టెంట్ డేట్స్, మనకి హాల్ టికెట్స్ ఎప్పుడు డౌన్లోడ్ అయితే, ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుంది, ఓకే. సో ఏజ్ క్వాలిఫికేషన్, ఏజ్ ఎంత, క్వాలిఫికేషన్ ఎప్పుడు, ఎలిజిబిలిటీ ఏంటిది అనేది, ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉండాలా, ఇవన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. ప్రతి పోస్ట్కి ఆఫీసర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీసర్ స్కేల్కి సంబంధించిన 1లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, 2లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఇట్లా కంప్లీట్గానైతే నేను డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ మనకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతుంటే వీడియోని అయితే లెంత్ అవుతుంది. కాబట్టి సో షార్ట్కట్లో డైరెక్ట్ అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలనేది నేను పాయింట్కి వచ్చేస్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్? సో దీనికి సంబంధించిన లింకులు అయితే రెండు కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, ఆఫీసర్ అసిస్టెంట్ మల్టీపర్పస్ అండ్ ఆఫీసర్ స్కేల్స్ 1, 2, 3కి సంబంధించిన రెండు వేరే ఉంటుంది. ఓకేనా? కానీ ప్రాసెస్ అయితే అప్లికేషన్ సేమ్ టు సేమ్ ప్రాసెస్ ఉంటుంది, లింకులు మాత్రమే వేరే ఉంటుంది. ఓకే. సో దీనికి సంబంధించిన దేనికి మీరు అప్లికేషన్ చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన లింక్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇదిగోండి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ నేను ఎల్లో కలర్ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజీ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూడండి, మనకు 6 స్టెప్లలో అయితే మనకు ఈ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి 1, 2, 3. ఫస్ట్ వచ్చేసి బేసిక్ ఇన్ఫర్మేషన్, సెకండ్ ఫోటో అండ్ సిగ్నేచర్, థర్డ్ వచ్చేసి మన డీటెయిల్స్ ఇవ్వాలి, ఫోర్త్ వచ్చేసి మన ప్రివ్యూ చూసుకోవాలి, తర్వాత అప్లోడ్ డాక్యుమెంట్ చేయాలి, తర్వాత పేమెంట్ ఉంటుంది. ఈ విధంగా మనకి 6 స్టెప్లలో అయితే ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నాక ఏదైతే మెయిల్ ఉంటుందో ఆ మెయిల్కి మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అయితే పోతాయి. ఓకే. సో ఇక్కడ నుంచి కూడా డైరెక్ట్ కంటిన్యూ కావచ్చు. ఒకవేళ మధ్యలో మనకి పేజ్ అనేది ఏదైనా డిస్టర్బెన్స్ అయితే కనుక మనకి ఈమెయిల్కి వచ్చినటువంటి లేదంటే మొబైల్కి వచ్చినటువంటి రిజిస్ట్రేషన్ ఐడి అండ్ పాస్వర్డ్తోనైతే మీరు కంటిన్యూ కావచ్చు. ఇందాక ఈ ఫస్ట్ పేజ్లో లాగిన్ అయ్యి మరి కంటిన్యూ కావచ్చు, ప్రాబ్లం లేదు. ఓకేనా? సో ఇక్కడ నుంచి నేను డైరెక్ట్ కంటిన్యూషన్ ఏ విధంగా చేయాలని చూద్దాం. చూడండి, ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్లో మీ ఫస్ట్ నేము, ఓకే, ఫస్ట్ నేము, లాస్ట్ నేము, మిడిల్ నేమ్ ఏమైనా ఉంటే ఇచ్చుకోండి. ఓకే, ఇచ్చుకున్నాక ఇక్కడ ఫుల్ నేమ్ అనేది ఆటోమేటిక్గా ఇక్కడ కనబడుతుంది. ఒక మొబైల్ నెంబర్ ఇవ్వండి, ఆ మొబైల్ నెంబరు ఓటీపీలో వస్తాయి, చూసుకోండి జాగ్రత్తగా. అదే మొబైల్ నెంబర్ కింద కన్ఫర్మ్ చేసేయండి. ఓకే, కొంచెం పైకి స్క్రోల్ చేస్తే కనుక మెయిల్ ఐడి అడుగుతుంది కదా, ఇక్కడ ఈ మెయిల్ ఐడి కూడా పనిచేసే వర్కింగ్లో ఉన్నటువంటి మెయిల్ ఐడి ఎంట్రీ చేయండి. అది యాహూ మెయిలా, జీమెయిలా, రెడీఫ్ మెయిల్ అనేది ఎంట్రీ చేయండి. @ ఇక్కడ మెయిల్ ఐడిని చూస్ చేసుకోండి. తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ మెయిల్ ఐడిని ఫుల్గా ఎంట్రీ చేసేసి ఈ క్యాప్చా కోడ్ని ఇక్కడ ఎంట్రీ చేసేసేయండి. కింద సేవ్ అండ్ నెక్స్ట్ కనబడుతుందిగా రైట్ సైడ్ కింద, ఇక్కడ దీని మీద అయితే క్లిక్ చేసేయండి. మనకు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఓకే. సో జాగ్రత్తగా ఈ పేజ్ అయితే చూస్ చేసుకోండి, మీ పేరు అయితే ఖచ్చితంగా చూసుకోండి. ఓకే, నెక్స్ట్ స్టెప్ అయితే మనకు ఈ విధంగానైతే మీకు శాంపిల్గా చూపెడుతున్నా, ఇట్లా వస్తుంది. ఓకే, మళ్ళీ నెక్స్ట్ కూడా క్లిక్ చేసేసండి. ఇక్కడ రైట్ సైడ్కి ఉంది కదా, ప్రతి దానికి ప్రతి సెక్షన్లో సేవ్ అండ్ నెక్స్ట్ అని కనబడుతుంది. ఓకే, అండ్ వ్యాలిడ్ అని కూడా కనబడుతుంది, చూసుకోండి. సో నెక్స్ట్కి వచ్చేసి ఈ విధంగా వస్తుంది. ఒకసారి అయితే కన్ఫర్మ్ చేసేసుకోండి, మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేసేసేయండి. నెక్స్ట్ స్టెప్ ఏమనుకున్నాం మనము, ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ కదా. ఇక్కడ చాలామంది కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది, ఎందుకంటే కొత్తగా పెట్టినటువంటి ప్రాసెస్ ఇది. అంతకుముందు మనకు ఫోటో సిగ్నేచర్ డైరెక్ట్ మనకు స్కాన్ చేసి అప్లోడ్ చేస్తే సరిపోతుండే, కానీ ఇప్పుడు అప్లోడ్ చేయడంతో పాటుగా మనకు లైవ్ ఫోటోని అయితే ఇక్కడ దిగాలని చెప్తున్నారనమాట. అండ్ మనకు మరి సిస్టమ్ ద్వారా అప్లికేషన్ చేస్తే మనకు వెబ్ క్యామ్ లేకపోతే ఎట్లా అనంటే ఇక్కడ కెమెరా ఇచ్చిండు చూడండి, స్కానర్ ఇచ్చిండు చూసారు, గమనించారా? దీన్ని క్లిక్ టు స్కాన్ అనగానే మనకి మొబైల్లో మనకి వీళ్ళకి సంబంధించిన ఒక అప్లికేషన్ అయితే డౌన్లోడ్ అవుతుంది. ఓకే, డౌన్లోడ్ అయినాక డైరెక్ట్ లాగిన్ ఐడి పాస్వర్డ్ ఎంట్రీ చేసి లాగిన్ అవ్వమంటుంది. ఇందాక మనకి ఏదైతే మెయిల్ ఐడి కానీ లేదంటే మొబైల్ కానీ లాగిన్ ఐడి పాస్వర్డ్స్ వస్తాయి కదా, దాంతో లాగిన్ కండి. లాగిన్ అయినాక మీకు ఏ పోస్ట్కి అప్లికేషన్ చేస్తారో పోస్ట్ అనేది చూస్ చేసుకోండి. మీకు ఈజీగా అక్కడ ఏంటంటే ఫోటో అప్లోడ్ అని అడుగుతుంది, ఫోటోను లైవ్ ఫోటో తీసుకోండి అని అడుగుతుంది. మీరు ఇట్లా బ్యాక్గ్రౌండ్ కొంచెం ప్లెయిన్గా ఉండేటట్టు చూసుకొని ఫోటోని అయితే క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ కూడా మనకు ఫెచ్చింగ్ అయిపోతుంది.
ఓకే, సో ఆ విధంగా కూడా చేయాలి మీరు. 2 రకాల ఇట్లా లైవ్ ఫోటో ప్లస్ ఫోటోని అయితే స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. సో సిగ్నేచర్ అట్లా అవసరం లేదు, డైరెక్ట్ మీరు స్కాన్ చేసి దాని సైజులో ఏదైతే సైజు ఉన్నాయో ఆ సైజులో మీరు ఖచ్చితంగా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఓకే, ఇక్కడ చెక్ బాక్స్ ఉన్నాయి కదా, చెక్ బాక్స్ చేసేసి మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేసేసేయండి. అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నా కామెంట్లో అడగండి, కామెంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అవసరమైతే ఈ స్కానర్ ద్వారా ఎట్లా వీడియో చేయాలనేది ఎంతమందికి రిక్వైర్మెంట్ ఉంటుందో ఒకసారి అడగండి, ఖచ్చితంగా దాని మీద నేను వీడియోని అయితే చేయడానికి ప్రయత్నిస్తాను. సో థర్డ్ వచ్చేసి చూడండి డీటెయిల్స్ అనమాట. సో మనం స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాము. ప్లీజ్ వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, రైట్? సో ఇక్కడ కేటగిరీ ఏముంది ఇక్కడ మీకు చూడండి, మీరు మన కేటగిరీ అంటే మన క్యాస్ట్ ఏంటి, ఎస్సీనా, ఎస్టీనా, బీసీనా, ఓబీసీనా చూజ్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఎస్ ఆర్ నో అంటుంది, ఎస్ అయితే ఎస్, నో అయితే నో అయితే చూజ్ చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొన్ని నో అనగానే కొన్ని డిఫాల్ట్గా హైడ్ అయిపోతాయి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఇది గమనించాలన్నమాట. ఓకే, సో ఇక్కడ చాలా పాయింట్స్ అయితే హైడ్ అయిపోతుంటాయి. ఇక్కడ నేను ఇక్కడ మళ్ళీ ఒకసారి అడుగుతూ ఉంటుంది చూడండి, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, పర్సనల్ డిజబిలిటీ హ్యాండిక్యాప్డ్ అని ఇక్కడ కూడా అడుగుతుంది, అది కూడా నో పెట్టేసుకోండి. కొన్ని డిఫాల్ట్గా ఇట్లా హైడ్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో అదే కంటిన్యూ పేజీలలో మళ్ళీ కొంచెం కిందికి కనుక మీరు స్క్రోల్ చేస్తే ఇక్కడ చైల్డ్ ఫ్యామిలీ మెంబర్స్, సో ఆర్ యు ఏ చైల్డ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ దోస్ హూ డైడ్. సో ఇక్కడ 1984లో ఇక్కడ ఒకటి సంబంధించిన వార్లో సంబంధించిన మీకు ఏమైనా ప్రాబ్లం జరిగిందని అడుగుతుంది. సో మ్యాక్సిమం అప్పుడు అది ఎవరు ఉండరు, ఉంటే మాత్రం ఎస్ పెట్టుకోండి. దీనికి సంబంధించిన కూడా నేను మీకు అప్డేట్ ఇస్తున్నాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. అండ్ తర్వాత మన రిలీజియన్ ఏంటి అనేది చూసుకోండి, హిందువా ముస్లిమా చూసుకోండి. తర్వాత మైనారిటీ ఆర్ బిలాంగ్స్ టు మైనారిటీ అని అడుగుతుంది, ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టుకోండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అడుగుతుంది, ఎస్ అయితే ఎస్, అది కూడా నో అయితే నో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్ఏ డిజబుల్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అడుగుతుంది, మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే కనుక ఎస్ పెట్టుకోండి, లేకపోతే నో అయితే పెట్టేసుకోండి. కొన్ని ఆటోమేటిక్గా నో పెట్టేస్తే ఇక్కడ కొన్ని డిజేబుల్ అయితే కనబడిపోతాయి. ఓకే, సో తర్వాత ఆర్ఏ డిపెండ్ ఆఫ్ ఏ సర్వీస్ మ్యాన్ కిల్డ్ ఇన్ ఏ యాక్షన్ అని కనబడుతుంది. సో ఇదైతే ఎవరినైతే మీరు హత్యనైతే చేయలేదు కాబట్టి అది కూడా నో అని అయితే పెట్టేసుకోండి. తర్వాత కింద కంటిన్యూ చేసేయండి. కంటిన్యూ చేసేస్తే కొన్ని డిఫాల్ట్గా కూడా మీకు కనబడకుండా ఉంటాయి ఇక్కడ. తర్వాత ఆర్యూఎస్ సీకింగ్ రిలాక్సేషన్, ఏజ్ రిలాక్సేషన్లో ఏమైనా అప్లికేషన్ చేస్తున్నారా అని అడుగుతుంది. ఎందుకంటే మినిమం క్వాలిఫికేషన్ ఉంటుంది కదా, దానికి మించి ఏమన్నా అంటే మినిమం ఏజ్ ఉంటుంది కదా, దానికి మించి ఏమన్నా అప్లై అంటే ఏజ్ ఎక్కువ అయితే కనుక ఎస్ పెట్టండి, లేదు మీరు ఎలిజిబుల్ ఏజ్ అంటే నో పెట్టేసుకోండి, ప్రాబ్లం లేదు. అండ్ ఇంతకుముందు మీరు ఏమన్నా ఈ సిడబ్ల్యూఈ కానీ సిఆర్పి ఆర్ఆర్బికి సంబంధించిన ఏమైనా ఎలిజిబిలిటీ అయ్యారా అని అడుగుతుంది. ఎస్ అని అంటే కనుక ఇందులో ఏది ఎలిజిబుల్ అయ్యారనేది చూజ్ చేసుకోండి, లేక ఎలిజిబిలిటీ కాకపోతే నో అని పెట్టేసుకోండి, అది హైడ్ వెళ్ళిపోతుంది. ఓకే, ఇక్కడ మనం నేషనాలిటీ అనేది చూజ్ చేసుకోండి. తర్వాత మన స్టేట్ ఏంటిది, ఓకే, సెంటర్ ఆఫ్ మన ఎగ్జామ్ సెంటర్ అయితే ఇక్కడ చూజ్ చేసుకోండి, మీకు దగ్గర ఉన్నటువంటి సెంటర్ చూజ్ చేసుకోండి. తర్వాత మెయిన్ ఎగ్జామ్ పైనది వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామ్ అనమాట, ఇది కూడా మెయిన్ ఎగ్జామ్. సో అది క్లిక్ చేస్తే మీకు ఏ సెంటర్స్ మీకు అవైలబుల్ ఉన్నాయని మీకు కనబడిపోతాయి. తర్వాత ఇక్కడ దీన్ని చెక్ బాక్స్ని అయితే చెక్ బాక్స్ చేయండి. ఆ చెక్ బాక్స్ని క్లిక్ చేస్తే ఏంటంటే మనకు ఒక ఐడి ప్రూఫ్, దీన్ని క్లిక్ చేస్తే అక్కడ ఆధార్ కార్డు కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, పాన్ కార్డు కావచ్చు, ఓటర్ ఐడి కావచ్చు కనబడతాయి. అంటే మీరు క్యారీ చేయడానికి అక్కడ ఎగ్జామ్ రాయడానికి మనం వెళ్ళినప్పుడు ఒక ఐడి ప్రూఫ్ చూపించాలి కదా, అదనమాట. సో నేనైతే ఆధార్ కార్డు పెట్టుకున్నా, ఆధార్ కార్డు సంబంధించిన నెంబర్ ఎంట్రీ చేయాలి. ఏదైతే అక్కడ పెట్టుకుంటామో దానికి సంబంధించిన నెంబర్ అయితే మనం ఎంట్రీ చేయాలి. అండ్ ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఇక్కడ ఎగ్జామ్ అయితే ప్యాటర్న్ ఇంగ్లీష్ అండ్ తెలుగు అయితే నేను పెట్టుకున్నాను. కొందరు ఉర్దూ అండ్ ఇంగ్లీష్ పెట్టుకుంటారు, కొందరు ఇంగ్లీష్ మాత్రమే రాయాలని అనుకుంటారు కదా కొందరు, అది మీరు ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే చూజ్ చేసుకోండి. కొంచెం పైకి వస్తే కనుక ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్. ఓకే, ఈ పర్సనల్ డీటెయిల్స్లో మనం ఏమేమి వస్తాయో చూద్దాం. ఈ పర్సనల్ డీటెయిల్స్లో మనం ఏం చేయాలంటే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కనబడుతుంది కదా, డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఇక్కడ ఏజ్ అయితే ఆటోమేటిక్గా క్యాలిక్యులేషన్ అయిపోతుంది. ఇక్కడ మేలా ఫీమేలా ఎంట్రీ చేసేసేయండి. అండ్ ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే ఖచ్చితంగా ఎంట్రీ చేయాలి. పాన్ కార్డ్ అనేది ఆప్షన్ ఉంటే ఎంట్రీ చేయండి, లేకపోతే లేదు. ఇక్కడ మీరు ఏమైనా కవల పిల్లలని అడుగుతుంది, బ్రదర్స్ అండ్ సిస్టర్లో ఎవరైనా కవల పిల్లని అడుగుతుంది, ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టేసండి. తర్వాత దీనికి సంబంధించిన ఆటోమేటిక్గా ఇది హైడ్లో ఉండిపోతుంది, ఎందుకంటే దీని రిలేటెడ్గా ఇది అయితే ఉంటుంది. ఓకే, సో ఇక్కడ కిందికి వచ్చేసి మీకు మ్యారేజ్ స్టేషన్ అని కూడా, అంటే మ్యారేజ్కి సంబంధించిన మ్యారీడా కాదా అని అడుగుతుంది, ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టేసండి. తర్వాత ఇక్కడ మీ ఫాదర్ నేమ్ ఎంట్రీ చేయండి, తర్వాత మదర్ నేమ్ ఎంట్రీ చేయండి. ఒకవేళ మ్యారీడ్ అయితే కనుక
మీ స్పూస్ భర్త కానీ లేదంటే భార్య కానీ డీటెయిల్స్ అయితే మీరు ఎంట్రీ చేసుకోవచ్చు. కొంచెం పైకి స్క్రోల్ చేస్తే కనుక ఇక్కడ మన అడ్రస్ ఎంట్రీ అయితే చేయాలి. ఓకే, ఇక్కడ మన హౌస్ నెంబరు, మన విలేజు, స్టేటు, ఓకే, ఇక్కడ డిస్టిక్, పిన్ కోడ్, ఇట్లా డీటెయిల్స్ అయితే ఎంట్రీ చేసేసేయండి. ఓకే, కింద మళ్ళీ సేమ్ పర్మనెంట్ అడ్రస్ కూడా అదేనా అడుగుతుంది. సో సేమ్ అయితే కనుక చెక్ బాక్స్ చేసేసి ఆటోమేటిక్గా ఈ డీటెయిల్స్ అన్నీ ఆటోమేటిక్గా ఫిల్అప్ అయిపోతాయి. కింద మనకి ఇక్కడ అమౌంట్ అయితే చూపెడుతుంది, మన క్యాష్ని బట్టి అమౌంట్ అయితే కనబడిపోతుంది. సో ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ అయితే పెట్టుకోండి. ఓకే, కింద వచ్చేసి ఇక్కడ వ్యాలిడ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసేసేయండి. మీకు ఏమైనా ఎర్రర్ ఉన్నా కూడా ఇక్కడనే చూపెడుతుంది. ఓకే, అండ్ సేవ్ అండ్ నెక్స్ట్ మీద మళ్ళీ క్లిక్ చేసేసేయండి. ఓకే, సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మళ్ళీ ఈ డీటెయిల్స్కి అయితే వస్తుంది. థర్డ్ ఏంటి, డీటెయిల్స్ అన్నమాట. ఓకే, సో మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో మనకి తెలుసు మన దేనికి అప్లికేషన్ చేస్తున్నామో ఆ మినిమం క్వాలిఫికేషన్ ఏంటిది అనేది ఇక్కడ మన అందరికి తెలిసిన విషయం. డిగ్రీ, సో ఆ డిగ్రీ ఏంటిది, బీటెక్ మరి అండ్ జనరల్ డిగ్రీ బీఎస్సీ అనేది చూజ్ చేసుకోండి. ఆ స్పెషలైజేషన్ చూజ్ చేసుకోండి. డేటా పాస్ ఎప్పుడు అయ్యారు, పర్సెంటేజ్ ఎంత వచ్చింది, అది ఫస్ట్ క్లాసా సెకండ్ క్లాసా చూజ్ చేసుకోండి. అండ్ పీజీ ఏమైనా ఉంటే మెన్షన్ చేసుకోండి. అవి కూడా సేమ్ ఈ డీటెయిల్స్ అయితే ఎంట్రీ చేసేసేయండి. ఇక్కడ మీకు ఏమైనా కంప్యూటర్ నాలెడ్జ్ ఉందా అని అడుగుతుంది, స్టార్ మార్క్ ఉంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టండి. ఒకవేళ ఎస్ అయితే కనుక మీ సిస్టమ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఏమున్నది, ఫర్ ఎగ్జాంపుల్ పీజీడీసీ నేర్చుకుంటారు, కొందరు సి నేర్చుకుంటారు, కొందరు పైథాన్ నేర్చుకుంటారు, ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ లాంగ్వేజెస్ అయితే నేర్చుకుంటారు కదా. ఎస్ అయితే కనుక అవన్నీ అక్కడ ఎంట్రీ చేయండి. సో ఇక్కడ దీన్ని కూడా మీరు సింపుల్గా నో పెట్టేసుకోండి, ప్రాబ్లం లేదు. అండ్ ఇక్కడ మీకు ఎస్ పెట్టేసుకోండి. ఎస్ పెట్టేసుకుంటే కనుక మన లోకల్ లాంగ్వేజ్ అనమాట, లోకల్ లాంగ్వేజ్ వచ్చా అని అడుగుతుంది. ఖచ్చితంగా ఎస్ పెట్టేసుకోండి ఇది. ఓకే, ఎస్ పెట్టేసుకుంటే ఎస్లో ఏంటిది, ఉర్దూవా, తెలుగువా, హిందీయా, ఇంగ్లీష్ అనేది మీకు అక్కడ కనబడిపోతుంది. ఓకే, సో అది స్టేట్ని బట్టి అయితే మీకు అక్కడ డిస్ప్లే అయిపోతుంది. సో నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ అని అదే పేజ్లో కొంచెం కిందికి స్క్రోల్. సో ఫ్రెండ్ కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే కనుక ఇక్కడ మనకి వర్క్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఈ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది మనం ఎంటర్ చేయాలి. ఒకవేళ ఉంటే మాత్రం ఎస్ అనండి. ఇక్కడ ఎస్ అంటే నేమ్ ఆఫ్ ద ఎంప్లాయీ, డిజిగ్నేషను, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పనిచేశారు, నేచర్ ఆఫ్ డ్యూటీస్ ఏంటి, ఓకే, రీజన్ ఫర్ లీవింగ్ ఏంటి, ఇక్కడ ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది ఇవన్నీ కూడా మీరు ఎంటర్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కింద అదర్ డీటెయిల్స్ అని కనబడుతుంది కదా. ఇక్కడ ఏంటంటే మనకు ఇటువంటి సెంటర్ ఆఫ్ ట్రైనింగ్ అనేది ఎక్కడ అనేది పెట్టేసుకోండి. ఇక్కడ చూడండి, మీకు ఎన్ని రకాల లాంగ్వేజ్లు తెలుసు, అది చదవగలుగుతారా, రాయగలుగుతారా, మాట్లాడగలుగుతారా అనేది ఉంటుంది. అది కూడా మీరు ఈజీగానైతే చూజ్ చేసుకోండి. అండ్ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. దానికంటే ముందు వ్యాలిడ్ అండ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసేసేయండి, సరిపోతుంది. ఓకే ఉంటే మళ్ళీ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. సో నెక్స్ట్ పేజ్ వచ్చేసి మనకి ఇవే డీటెయిల్స్ ఉంటాయి. సో ఇందులో మనకి ప్రజెంట్ అయితే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, వికాస్ బ్యాంక్ ఉంది, అండ్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అయితే ఉండడం అయితే జరిగింది. ఇందులో మీకు ఏది ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది చూజ్ చేసుకుంటే అది ఇక్కడ మనకు డిస్ప్లే అయితే అయిపోతుంటాయి అనమాట. దేనికైతే ఫస్ట్ చెక్ బాక్స్ చేస్తారో ఇక్కడ రైట్ సైడ్కి డిస్ప్లే అయిపోతాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది, ఇన్స్ట్రక్షన్స్ అని. సో చూసుకోండి. సేమ్ ఇది కూడా ఓకే అన్నాక వ్యాలిడ్ అండ్ డీటెయిల్స్ క్లిక్ చేయండి, లేదంటే సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రీవ్యూ. ఓకే, ప్రీవ్యూ మొత్తం కూడా ఒకసారి చెక్ చేసేసుకోండి. అన్నీ ఓకే అయితే కనుక మనకి ఇక్కడ చెక్ బాక్స్ ఉంటాయి, అగ్రీ మీద క్లిక్ చేసేయండి. దెర్ ఈజ్ చేంజెస్ ఏమైనా ఉంటే కింది బటన్ క్లిక్ చేసేయండి. చేంజెస్ ఏం లేకుంటే ఫస్ట్ రెండు క్లిక్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద మళ్ళీ క్లిక్ చేసేసేయండి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. ఓకే, మనకి ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అయితే మనకి ఇక్కడ థంబ్ అనేది ఇంప్రెషన్ స్కాన్ చేసి అటాచ్మెంట్ చేయాలి. తర్వాత హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ అయితే మనకు ఒకటి రాయాలి. ఓకే, ఆ హ్యాండ్ రైటింగ్ కూడా మనకి స్కాన్ చేసేసి మనకి ఇక్కడ అటాచ్మెంట్ చేసి క్యాప్షన్ ఇక్కడ ఎంట్రీ చేసేసి అండ్ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ అంటే ఏంటి ఫ్రెండ్స్ అంటే మనకి ఓకే ఈ డీటెయిల్స్ అన్నీ నేను ప్రొవైడ్ చేయగలుగుతున్నా, ఒకవేళ నేను సెలెక్ట్ అయితే మీరు అడుగుతున్నటువంటి డీటెయిల్స్ అన్నీ నేను సబ్మిట్ చేయగలుగుతా ఏ టైం అంటే ఆ టైం అని దాని అర్థం. సో అది లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అండ్ హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేసేయండి. నెక్స్ట్ మనకి పేమెంట్ సెక్షన్కి అయితే తీసుకెళ్తుంది, అంటే ఇంత అమౌంట్ మనం కట్టుకోవాలని తీసుకెళ్తుంది. సో ఇక్కడ సెక్యూరిటీ పిన్ ఇక్కడ ఎంట్రీ చేసేసి మళ్ళీ సబ్మిట్ మీద క్లిక్ చేసేసేయండి. పేమెంట్ సెక్షన్కి వెళ్ళిపోతుంది, పేమెంట్ చేసేయండి. పేమెంట్ అంతా చేస్తే మీకు ఇట్లా సక్సెస్ అని రావాలి. ఓకే, సక్సెస్ అని వచ్చినాక మళ్ళీ ఒకసారి హోమ్ పేజ్కి వెళ్ళండి. వెరీ ఫస్ట్ టైం హోమ్ పేజ్కి వెళ్ళి అక్కడ మనకు ప్రింట్ అయితే కనబడేది. మళ్ళీ మనం ఒకసారి లాగిన్ అయితే కనుక ఇక్కడ మన వచ్చినటువంటి మెయిల్ ఐడి కానీ ఫోన్ నెంబర్ కానీ వచ్చినటువంటి ఆ రిజిస్ట్రేషన్ నెంబర్, ఆ పాస్వర్డ్ ఎంట్రీ చేసేసి ఆ క్యాప్చా సెక్యూరిటీ కోడ్ ఎంట్రీ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మనకి అప్లికేషన్ అయితే ఇట్లా కనబడుతుంది. ఇక్కడ ప్రింట్ కనబడుతుంది కదా, ఈ ప్రింట్ మీద క్లిక్ చేసి హ్యాపీగా ప్రింట్అవుట్ అయితే తీసుకోండి. సో ఫ్రెండ్స్ ఇది కంప్లీట్ అయిపోయింది ప్రాసెస్ అయితే.
సో దీనిలో ఎటువంటి డౌట్స్ ఉన్నా మన కామెంట్లో అడగండి. కామెంట్లో ఖచ్చితంగా నేను మీకు అడిగిన ప్రతి దానికి కూడా ఆన్సర్ ఇస్తాను. అండ్ దీనికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా, అండ్ ఎలిజిబిలిటీ ఏంది, క్వాలిఫికేషన్ ఏంటిది, అండ్ డౌన్లోడ్ హాల్ టికెట్స్ ఐబీపీఎస్ ఆర్ఆర్బీకి సంబంధించిన ఎప్పుడు డౌన్లోడ్ చేస్తారు, మనకి టెంటేటివ్లో ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది ఏంటనేది డిస్క్రిప్షన్లో క్లియర్గా నేను మెన్షన్ చేస్తాను. ఒకసారి డిస్క్రిప్షన్లో వెళ్ళి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చింది కదా, ప్లీజ్ లైక్ చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.